ఒక యాప్ తెచ్చినాం యూరియా కోసం అని చెప్పిండు. అది ఎంతవరకు పనిచేస్తుంది ఊర్లలో? యాప్లు అనేది గోషులో పెట్టుకోవడానికి కూడా పనిచేస్తలేదు యాప్. 2 యూరియా సంచులు ఇస్తే ఏం సరిపోతుంది అన్న రైతులకి. కేసీఆర్ చేసిన హామీలకు ఈయన చేసిన హామీలకు చాలా తేడా ఉంది. జనం తిరస్కరించారు. రాబోయే రోజులు కేసీఆర్ గారు సీఎం పక్క. ఏ హామీలు కూడా అమలు అవుతలేవా ఊర్లలో? ఏమీ అమలు అవుతలేవు. ఆయన ఇచ్చే కేసీఆర్ పెట్టిన హామీలను అమలు చేస్తే చాలు. ఆయన ఇచ్చిన హామీలు కాదు, కేసీఆర్ పెట్టిన హామీలను ఆయన నడిపిస్తే చాలు. అంటే 2500 మహిళలకు కావచ్చు, ఆ పెన్షన్లు కావచ్చు. ఒక మహిళల దగ్గర పోయి అడుగుదాం, పోదాం. ఇస్తురంటే మళ్ళీ రేవంత్ రెడ్డికి పట్టం కలుపుదాం. అంటే ఇస్తలేరు. ఇస్తలేరు, నీకు కూడా తెలుసు అది. ఇస్తలేరు అనడం కాదు, ఇస్తలేరు. ఎట్లా ఉంది రైతుల పరిస్థితి మరి? చాలా ఘోరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. సంవత్సరాలు బీఆర్ఎస్ చూసిర్రు. అవును. అప్పుడు ఎట్లా ఉంటుండే, ఎట్లా పండుతుండే పంటలు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? అప్పుడు రైతు నాటేసిందంటే నిమ్మలంగా ఉండేది, నిమ్మలంగా మంచి పంటలు తీసేది. రైతులకున్న గోసలు, ఇప్పుడున్న గోసలు, అప్పుడున్న పంటలు అవి చాలా తేడా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. ఏం చెప్తావు ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి ఇందాక మాట్లాడారు ఆయన భాష గురించి. ఇక నుంచి అయినా అసెంబ్లీ జరిగే రోజుల్లో అయినా సరైన భాష మాట్లాడడానికి కోరుకుంటున్నాం మేము.